అక్కడ తీసుకెళ్దామా? అమ్మో, ఇది ఈఫిల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు. వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్ మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో, అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్. చార్మినార్ పొట్టోడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వేరే చూడు. మమ్మీ గోల్కొండ. నా బుజ్జి కొండ. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. బట్ట తలయాడా, కిందకి దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. ఖబర్దార్. ఓయ్. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే. తప్పే, నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకి నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. దేవుడు, మాటిచ్చారు. కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో గోవిందా. నీ దండం పెడతానే. ఓకే, ఇవాల్టికి ఇది చాలు. మన మిడిల్ క్లాసే కదా, ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్. ఇవరా. టప్ 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 టప్. ఇసుక 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 ఇసుక. ఓకే, మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. హలో. హాయ్ చందు, నేను సుందర్ని. హలో మేడం, మీరా? చెప్పండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి, ఇప్పుడు వస్తారా? ఇప్పుడు నాకు 9 వరకు బోర్డ్ మీటింగ్ ఉంది. అందుకని నైట్ 11 కి ఎవ్వరికి తెలియకుండా రండి. ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్ షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. ఈ రేయి సుందరి నేను ఎలాగైనా, ఈ రేయి సుందరి నేను. టెన్షన్ భయపడతాను అంతే. ఈ రేయి సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్కాదే. ఎవరాదే? ఇటుపక్క పోలీసులు, ఇటుపక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్ స్టాండ్ అయిపోయా. వేమన్ తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడినే ఉంటాడు అని నేనిడవా. అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడవా. నేను గీడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే. గా లాటికడి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో 2 వీక్తే కమ్మగుండు. విశ్వదాభిరామ వినరవేమ,
నీ అబ్బాయి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా మా ఆవిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్తకొట్టలు పెట్టింది నేనేమైనా ఫీల్ అయ్యానా దీనికి ఎంత ఫీల్ అయిపోతారా ఏంటి ఏంటి చందు రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళటం ఊరుకోలేడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు ఎలా కొలా ఏడవండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది వస్తా ఎక్కడికి అడగకూడదు ఇవాళ శ్రావణ శుక్రవారం మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా కలడు థ్యాంక్ యూ నువ్వేంది మా వాడికి బస్ స్టాప్ లెక్క చెబుతావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా కమాన్ మేడం ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తిరెడ్డి వీడొక పవన్ కళ్యాణ్ వీళ్ళదో తొలి ప్రమాచే సిగ్గు లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమా. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో వేణు, నేను పల్లవిని. చెప్పల్లవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు. ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి. హలో బ్రదర్, ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కుట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. బ్రదర్ మన వుడ్ బియా. మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా, నా వుడ్. బ్రదర్ అవనికన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్ మనం కాబోయే భార్య పేరు మీద అర్చన చేయించాలి. ఆ పేరేంటున్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత బ్రదర్ చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా. మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? ఆ? ఆ. అవునా? ఆ? రేయ్, ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. ఎట్లానా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. ఒరేయ్ రేయ్, నన్ను ఎక్కించుకోరా. నన్ను పెట్టి వచ్చావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లా? 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లబకన పట్టేయండి. ఒరేయ్ ఇంకా నా వల్ల కాదు. అమ్మా అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయడం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మరి నన్ను దూరం పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఇక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్ కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. ఈ రోజు నేను
మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. ఆ, మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? ర్యామ్స్ అని పిలవచ్చా? ఓ, విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంటి? నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐఎమ్ సో లక్కీ. ఐ టు సోలకి. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. He's the winner. ఇంకెవడైనా మగాడున్నాడా? Is there any boyfriend? Challenge. Come on. ఉన్నాడు. ఎవడు? హియర్ ఇస్ ద పార్టిసిపెంట్. Come on. హే, కమ్ ఆన్ డాన్స్. అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది నో మేడం. నో నో, 2 పంచెస్ లో వాడిని మట్టి కట్టించి మీరు ఫిజిక్ పవర్ అంటే చూపించాలి. అంటే వాడు కొంచెం కమ్ ఆన్, గో అహెడ్. ఓకే. గో. What's with me? Come on, I say. ఏంటి? ఎలా పెట్టారు? సూపర్. ఇదేంట్రా, ఆంధ్ర మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా. సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. కూర్చో మావా.